BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ వద్ద హరిఘర్ తిరంగ కార్యక్రమం. హాజరైన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ. NBKR ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం. హాజరైన NBKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. చందోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో టీడీపీ జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిథులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో లారీ ఢీకొనడంతో చిన్నారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. లారీ చక్రాల కింద పడడంతో సుప్రభా బెహనా అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విజయవాడ నుండి చిల్లకూరు తీర ప్రాంతంలో ఉన్న ఓ పరిశ్రమకు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు ఒడిశా రాష్ట్రం నుండి ఉపాధి నిమిత్తం వచ్చి చింతవరంలో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, నేటి యువత వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, ఉపాధ్యాయులు మన దేశ గొప్పతనాన్ని నిరంతరం తెలియచేయాలని గూడూరు రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు కోరారు. గూడూరు పట్టణంలో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ర్యాలీని స్టేషన్ మేనేజర్ ప్రారంభించారు. రాబో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండా ర్యాలీని ఏర్పాటు చేశారు. ర్యాలీని రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు ఎందరో మహానుభావుల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, దేశం పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో RPFCA గురులాల్ మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning everyone, my name is Jaswant. I am from class 9. I am very happy to participate in this program. We are here to show unity in this program. I request every citizen on Guru to hold flags on August 15th. Thank you. Bharat Mata ki Jai! Bharat Mata ki Jai! Ikram Mataram! माता की भारत माता की फास्ट नडवाले फास्ट
అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులందరితో కలిసి జాతీయత ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలుసు, శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో భారతదేశం పరిగెడుతున్నది. గత కొంతకాలంగా చూసుకుంటే ఈ దేశంలో జాతీయతావాదం పెరుగుతున్నటువంటి సందర్భము. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా జాతీయ ఐక్యత ర్యాలీ ప్రతి ఒక్కరు కూడా మన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి మీద తిరంగా జెండా వేసుకొని ఎగరేసుకొని, చాలామంది ఉంటుంటారు తిరంగా జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉందంటే కాదు. ఇది ఒక సందర్భం, మన హృదయంలో ఉన్నటువంటి దేశభక్తిని చాటుకోవడం కోసం ఇది ఒక సందర్భం. కాబట్టి ఈ యొక్క ఎల్లుండి జరగబోతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు గూడూరు నగరంలో ఉన్నటువంటి కొన్ని పాఠశాల విద్యార్థులతో ఈరోజు తిరంగా ర్యాలీ పురవీధుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సాగించినటువంటి మా యొక్క పాఠశాల విద్యార్థులు ఆదిశంకర పాఠశాల కానివ్వండి, గాయత్రి పాఠశాల కానివ్వండి, అదేవిధంగా నారాయణ పాఠశాల, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అడగగానే అనుమతి ఇచ్చినటువంటి గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హరిబాబు గారి కానీ, అదేవిధంగా సిఐ గారి కానీ, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మా యొక్క రైల్వే సిఐ గారికి, అదేవిధంగా స్టేషన్ సూపరింటెండెంట్ వారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వైపు నుంచి విద్యార్థులందరూ మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మనమందరం కూడా భారతీయులము. మన ఐక్యత చాటుకోవడం కోసం మనమందరం కూడా ఏదైతే తిరంగా ఉందో, జెండా ఉందో, ఈ త్రివర్ణ పతాకాన్ని మన అందరి ఇళ్ళపైన ఎల్లుండి ఎగరేసి మన యొక్క ఐక్యతను చాటుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి అందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో స్కూల్ విద్యార్థుల చేత ఈ సమైక్యత ర్యాలీ నిర్వహించడానికి మన మల్లికార్జున్ గారు ఎంతో ప్రయాసలు పడి అందరి విద్యార్థుల్ని గ్యాదర్ చేసి ఈరోజు గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దరిదాపు 100 అడుగుల జాతీయ జెండాని పిల్లల్లో జాతీయతని పెంపొందించే ఉద్దేశంతో ఈయన ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రైల్వే ఐపీఎఫ్ గారు, అదేవిధంగా 1 టౌన్ ఎస్ఐ గారికి, అదేవిధంగా మల్లికార్జున గారికి, విద్యార్థుల యొక్క వాళ్ళ టీచర్స్ అందరికీ 77 కంప్లీట్ చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వాళ్ళ ధన మాన ప్రాణాలు త్యాగం చేసి మనకు ఈ స్వాతంత్రాన్ని సంపాదించి ఇచ్చినటువంటి త్యాగదనుల్ని స్మరించుకుంటూ ఈరోజు భారతదేశం 77 సంవత్సరాలు నుంచి మనం ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలోనే మనం ఒక ఘనమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దేశ సమైక్యతను చాటుతూ, అదేవిధంగా మనకు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి నాయకులు గాంధీ గారిని కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులందరినీ స్మరించుకుంటూ ఈ వచ్చినటువంటి మన స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవచ్చు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాల్ని అనుభవిస్తూ దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, సమానత్వంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారంటే అదంతటికీ మన యొక్క నాయకులు కారణం. మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, టీచర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు, టీచర్స్ మీరు మీ విద్యార్థులకి దేశ సమైక్యత, దేశం యొక్క ఔన్నత్యం, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం, వీటి యొక్క గొప్పతనం, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు తెలియజేయండి. ఎందుకంటే విద్యార్థులు ఈరోజు చాలా వరకు చాలా తెలియట్లేదు. ర్యాంకుల మీద పడిపోయి వాళ్ళు ర్యాంకులు అంటున్నారు, కానీ చదువు మీద పడిపోతున్నారు. దేశంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకని వీటి టీచర్స్గా మీ బాధ్యతని విద్యార్థులకి తెలియజేయండి. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మనకు ఏదో మనం పైకి వెళ్ళిపోతాం అనేది అది ఉత్త భ్రమ. క్రమశిక్షణతో, దేశభక్తితో, దేశం యొక్క సరిహద్దులు, దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని మనం పెరిగిన రోజే మన యొక్క నిజాయితీ, మన యొక్క ఔన్నత్యం పెరుగుతుందని చెప్పేసి విద్యార్థులు తెలుసుకోవాలి. మీరు చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి. అదేవిధంగా మీరు ఫస్ట్ ర్యాంక్ మీద పడిపోయి క్రమశిక్షణ తప్పితే ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా జీవితంలో ముందుకు పోలేరు. మీరు క్రమశిక్షణతో మెలిగిన రోజే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇవన్నీ గమనించుకొని, గుర్తించుకొని మనకు స్వాతంత్రం సంపాదించినటువంటి మన నాయకుల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మల్లికార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబ కలహాలతో ఈ నెల 10వ తేదీన
బనిగి సాహిబ్పేటలో రోకలి బండతో బామ్మరిదిని కొట్టి హత్య చేసిన బావ అల్లాబక్షు సహకరించిన తన తండ్రి చాన్ బాషాలను గూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగే విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణ కుమార్ వివరాలను వెల్లడించారు. గూడూరులో ఈ నెల 10వ తేదీన జాకీర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. స్థానిక బనికి సాహిబ్పేటకు చెందిన సోనీకి గూడూరుకు చెందిన అల్లాబక్షుకు 2020 సంవత్సరంలో వివాహం జరిగింది. 2 ఏళ్ల పాటు సజావుగా జరిగిన వీరి కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బావమరిదిపై కక్ష పెంచుకున్న సోనీ సోదరుడు అల్లాబక్షు బావ జాకీర్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అల్లాబక్షు తల్లిదండ్రులు చాన్ బాషా, షర్మిల కూడా దాడికి సహకరించారు. ఈ దాడిలో సోనీ సోదరుడు జాకీర్ మృతి చెందాడు. సోనీ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ కేసులో నిందితులైన అల్లాబక్షు, అతని తల్లిదండ్రులు చాన్ బాషా, షర్మిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వివి రమణ కుమార్ మీడియాకు వివరించారు. ఆయన వెంట టౌన్ సిఐ శేఖర్ బాబు కూడా ఉన్నారు. అల్లాబక్షు అనే అతనికి, అదేవిధంగా సోనీ అనే ఆమెకి 2020లో వివాహం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత వీళ్ళకి మనస్పర్ధ రావటం వలన ఇద్దరు కూడా విడిపోయారు. ఆ అమ్మాయి అతని మీదనో అతని బంధువుల మీద 498 కేసు పెట్టింది. ఆ కేసు కూడా మన గూడూరు వంటవన పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పుడు అది పీటీలో ఉందంటే కోర్టులో ట్రయల్లో ఉంది. అది ఈ క్రమంలో ఏంటంటే ఆ గ్రామ ఆ పెద్దల లోకల్ పెద్దలు ఏంటంటే వాళ్ళ ఎవరైతే ముద్దాయి ఉంటారో ముద్దాయికి సంబంధించిన ఒక ఇంటిని ఈ అమ్మాయి నివాసం ఉండడానికి కానీ ఇల్లు అప్పగించారు. ఆ ఎవరైతే ముద్దాయి ఇంట్లో ఈ అమ్మాయి అంటే భార్యనే నివాసం ఉంటుందా, తన పిల్లలతో ఉంటుందా. ఇప్పుడు అదే దీని క్రమంలో ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రెజుడిస్ అవుతున్నారు. ఏంటంటే మా ఇంట్లో ఉండారో, మా మీద కేసు పెట్టారో, మీరు నువ్వు మళ్ళీ మా ఇంట్లో నివాసం ఉండారని చెప్పి కొంచెం ప్రెజుడిస్ ఉంటున్నారు. దానిలో క్రమంగా మొన్న 10వ తేదీన ఎవరైతే ఈ చాంద్ బాషా ఉన్నాడో వాళ్ళ ఫాదర్, ఎవరైతే చాంద్ బాషా ఉన్నాడో, చాంద్ బాషా అంటే అల్లాబక్షు వాళ్ళ ఫాదర్ అన్నమాట. అతను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే మృతులు అంటే ఈ సోనీ యొక్క బ్రదర్స్ ఆ ఇంట్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో మొత్తానికి మాట పెరిగి ఏదో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగి అక్కడ దగ్గరలో ఏంటంటే చాంద్ బాషా వీళ్ళతో ఘర్షణ పడుతుందని చెప్పి అల్లాబక్షు అంటే అతను కొడుకు ప్లస్ భార్య ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం తండ్రి, కొడుకు, భార్య ముగ్గురు కలిసేసి వీళ్ళ మీద ఎవరైతే ఈ సోనీ వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాళ్ళ మీద ఎగబడి కొట్టేసేసి పెద్ద దుటికర్రతోనూ ప్లస్ మన ప్లాస్టిక్ కర్రతో వాళ్ళని కొట్టడం జరిగింది. కొడితే స్పాట్లో అతనికి బాగా బ్లడ్ అయింది. ఈలోపు ఎవరైతే మృతులు ఉన్నారో మృతులు షేక్ జాకీరు అతను బతకాడ అక్కడికి వచ్చి అతని కాడ కొంచెం లైట్గా దెబ్బలు తగిలి అతను బాగా దెబ్బలు తగిలి కింద రక్తమడులు పడిపోయిన తర్వాత అతన్ని వెంటనే తీసుకెళ్ళి మన గూడూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఇక్కడ లాభం ఏంటంటే తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ నెల్లూరు చేసి అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. ఇది ఏంటంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇది సంబంధించి ఏంటంటే భార్య మీద బాగా కక్ష పెంచుకొని తద్వారా ఏంటంటే వాళ్ళ బామ్మర్ది మీద కక్ష పెంచుకొని వాళ్ళ బామ్మర్దిని చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మేము తిప్పవరపాడు జంక్షన్ దగ్గర, మన గూడూరు మండలం తిప్పవరపాడు జంక్షన్ దగ్గర ఎవరైతే ఇప్పుడు సోనీ యొక్క భర్త ఉన్నాడో అతని పేరు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆగస్టు 15వ తేదీ గురువారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రమణ కుమార్ ఆర్డీఓ కిరణ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అధికారులు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో సుమారు 1000 మంది పాల్గొనబోతున్నట్లుగా వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా చెల్లకూరు మండలానికి చెందిన సైకత శిల్పి సనత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సైకత శిల్పం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతిభ చాటిన అధికారులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ పూర్వం బ్రిటిష్ కాలంలో ఐసీఎస్ సర్వీస్ ఉండేది. ఆ ఐసీఎస్ ఆఫీసర్స్ నుంచి ఇక్కడ దాదాపు 2024 వరకు ఐసీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ మరియు దేశంలో కూడా అత్యంత ప్రధానమైన పోస్టులలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత
అతి పెద్ద డివిజన్ మరియు పురాతనమైన డివిజన్. ఈ డివిజన్లో మనకు కొత్తగా ప్రభుత్వం ఏర్పడడానికి మన ఎమ్మెల్యే గారు అందరికీ డివిజనల్ అండ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ని భాగస్వామ్యం చేయనున్నారు. ఆ భాగస్వామ్యంలో భాగంగా ఒక కార్యక్రమానికి ఆదిశేషారెడ్డి స్టేడియంలో జరుగుతుంది. గూడూరులో ఉన్న ఆదిశేషారెడ్డి స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ మొట్టమొదట ఆదిశేషారెడ్డి స్టేడియంలో అంతా మొత్తం శానిటేషన్ అంతా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు పరిచయం ఉండాలి కాబట్టి మన మున్సిపల్ కమిషనర్ గారు ఎలక్షన్స్లో కూడా చాలా బాగా వర్క్ చేశారు. బ్లాక్ బోర్డు దానికి అవమానించినట్టు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేసి దీనికి సంబంధించి మీరు కుప్పం హెడ్ మాస్టర్ ఉంటే అతను లీవ్ పెట్టు స్కూల్ అసిస్టెంట్కి ఇన్ఛార్జ్ చేసిన వెళ్ళిన తర్వాత నేను ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయకపోతే ఏంటి అనేసి నెక్స్ట్ ఫ్లాగ్ బోర్డ్ ప్రకారం అతనికి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాట్లాడకుండా సెలెక్ట్ అందరూ కూడా బీబీఐపీస్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ నేను మార్నింగ్ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన తర్వాత చెప్పాను, సూళ్ళూరుపేట కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను కదా, ఎమ్మెల్యేస్ని కూడా పిలిపిస్తే బాగుంటుందేమో, మనం ఘనంగా నిర్వహిస్తున్నాం గూడూరులో అంటే. ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరుగుతుంది. సత్యవేడు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్సీలు కూడా ఆహ్వానించడం జరుగుతుంది. సూళ్ళూరుపేట డివిజన్లో 2 ఎమ్మెల్యేస్, సత్యవేడు మరియు సూళ్ళూరుపేట కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మొట్టమొదట మనకు స్వాగతంకు సంబంధించి ఇది నోట్ చేసుకోవాలి కమిషనర్ గారు. మనకు ప్రైమ్ మినిస్టర్ ఫోటోస్, సీఎం గారి ఫోటో, 78వ స్వాతంత్ర వేడుకలకు సంబంధించి మన గూడూరు డివిజన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి డివిజన్లో ఉన్న అందరి శాఖల అధికారులు మరియు మండల స్థాయి అధికారులని, స్వచ్ఛంద సంస్థలని, అలాగే అందరినీ కూడా పత్రికా ప్రతినిధులు, ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, రేపు ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఉదయం 9 గంటలకి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో మనకు సైకత శిల్పానికి సంబంధించి మనకు చిల్లకూరుకు సంబంధించిన సైకత శిల్పానికి సంబంధించిన చిత్రకారుడు ఇసుకతో ఒక సైకత శిల్పాన్ని తయారు చేస్తున్నారు. అలాగే మనకు మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆదిశేషారెడ్డి స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీంట్లో వేదికలు, దానికి సంబంధించిన పత్రికా విలేకరులకు సపరేట్గా నెక్స్ట్ క్యాబిన్స్, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, మండల్ లెవెల్ ఆఫీసర్స్కి, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్కి అందరికీ కూడా గ్యాలరీస్ ఏర్పాటు చేస్తూ ఇక్కడి నుంచి ప్రజలు మరియు విద్యార్థులు వచ్చే వాళ్ళందరికీ కూడా షామియానాలు ఏర్పాటు చేసి ఆ షామియానాల దగ్గర కూర్చోవడానికి మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ 1000 మంది విద్యార్థులకు సంబంధించి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మేము కూడా విద్యార్థులందరికీ కూడా స్నాక్స్ మరియు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ మరియు శకటాలకు సంబంధించి దాదాపు 10 శకటాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కొక్క శాఖకు సంబంధించిన శకటాలు వాటికి సంబంధించి తమ వాహనాలని గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క అభివాదం కోసం తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కళాజాత బృందాలు 16 కళాజాత బృందాలని ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మనకు కేరళ నుంచి కూడా 3 సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తూ మహిషాసుర మర్దిని, అలాగే కేరళ డ్రమ్స్, ఈ విధంగా ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి గ్యాలరీసు, తర్వాత చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళని బ్యూటిఫికేషన్, అలాగే మనకు గూడూరు డివిజన్లో స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాటి విగ్రహాలన్నిటికీ కూడా అలంకరించడము, మరియు ఈ ఫిషర్మెన్స్ ఉన్న చోట, మత్స్యకారులు ఉన్న చోట ఫ్లాగ్ హాయిస్టింగ్ బోట్స్లో చేసుకోవడము, అన్ని సచివాలయాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడము, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా చారిత్రక కట్టడాలన్నీ కూడా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దడము, ఇవన్నీ ఒక ఘనంగా నిర్వహిస్తూ దీనికి సంబంధించి 4 ఎమ్మెల్యేలు వస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు, సత్యవేడు ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి
ఇక్కడ శకటాలని మరియు సాంస్కృతిక కార్యక్రమాలని ప్రశంసా పత్రాలని అన్నింటినీ కూడా అందజేయడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్వచ్ఛందంగా వచ్చి లైవ్ కవరేజ్ కూడా చేస్తూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రజలకందరికీ అందజేస్తూ ఇక్కడికి అందరూ గూడూరు డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతుంది. స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిథులు మరియు విద్యార్థులకు పట్టణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్టేడియం నూతన శోభ సంతరించుకుంటుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడంతో గురువారం జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు పనులు చేపట్టారు. ఇక్కడ వెహికల్ ఇప్పుడు తిరిగిపోతాయి. వెహికల్ వస్తుంది. ఈ పాయింట్కి ఫ్లాగ్ పెడతాము. ఫ్లాగ్ ఎక్కడ పెడతాము అనేది ఇప్పుడు వచ్చి ఫ్లాగ్. కోట, వాకాడు, చిట్టమూరు వంటి రూరల్ ప్రాంతాల్లో ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండడం ఎంతో అదృష్టం చేసుకున్నామని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మొదటి విడత కౌన్సిలింగ్లోనే తమ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయ్యాయన్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు అభినందన తెలిపారు. తమ కళాశాలలో గత 40 సంవత్సరాలు అనుభవం కలిగి జాతీయ స్థాయిలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, నాక్ ఎన్బీఏ గుర్తింపు తమ కళాశాలలకు ఉందన్నారు. కళాశాలలో అత్యంత నాణ్యతా విద్యను అందిస్తున్నామని తెలిపారు. తమ కళాశాలలో విద్యతో పాటు అనేక సెమినార్లు, ఆటల పోటీలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ద్వారా విద్యార్థి పరిపూర్ణ ఎదుగుదలకు తోడ్పడుతుందని అందజేస్తామని తెలిపారు. కరెస్పాండెంట్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ విద్యార్థులకు అత్యున్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. గుర్తింపు సంస్థ దేశ లెవెల్లో అది నేషనల్ అక్రెడిటేషన్ గుర్తింపు ఈ కళాశాలకి ఉంది. అట్లే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఈ కళాశాలలో ఉండే అన్ని డిపార్ట్మెంట్లకి ఎన్బిఏ గుర్తింపు ఉంది. అనంతపూర్కి అనుబంధాన్ని కలిగి ఉన్న జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు, గైడ్లైన్ మార్పులు చేర్పులు చేసి ఇక్కడ విద్యాబోధనని మేము నిర్వహిస్తాం. ఇలాంటి జాతీయ స్థాయి గుర్తింపులు రావాలంటే ఈ జాతీయ స్థాయి సంస్థలు కాలేజీకి పరీక్షలు పెడతాయి. ఆ పరీక్షలో ఏమి చూస్తారంటే ఉన్నాయి, అధ్యాపకుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, పిహెచ్డి డిగ్రీలు. మీ సమయాన్ని కేటాయించి బాధ్యతగా ఈరోజు ఈ సదస్సులో మీరు కూర్చున్నందుకు మేము మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ఆ బాధ్యత ఈ రోజుతో అయిపోయింది అని అనుకోకూడదు. మీరు ఆ బాధ్యత ఈ 4 సంవత్సరాలు మీ పైన ఉంటుంది. మా కృషి మేము చేస్తాం. ఇక్కడ మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మంచి ఎండలో అయినప్పటికీ కూడా ఓపికగా వినాలని కోరుకుంటున్నాం. పద్ధతులు ఎలా ఉంటాయి, పరీక్షలు రాయడం పిల్లలకి కష్టమా సులభమా అనే విషయాలు మీకు కొంతవరకు తెలపాలన్నదే లేదు. మీరు ఒక బ్రాంచ్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్ రాకుండా
ఇంకొక బ్రాంచ్ మీకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఎన్బికేఆర్ కళాశాలని మీరు ఎంచుకొని ఉండి అదే మీకు వచ్చి ఉంటే మీరు సంతోషం, మీ నిర్ణయం కరెక్ట్. ఈ కళాశాలను ఎంచుకున్నందుకు మీ అందరికీ అభినందనలు. ఒకవేళ మీరు వేరే కళాశాలలో చేరాలన్న కోరికతో ఆప్షన్లు పెట్టుకొని మీరు అనుకున్న బ్రాంచి రాకుండా ఫైనల్గా ఇక్కడ ఎన్బికేఆర్ ఐఎస్టీలో అది సిఎస్ఈ కావచ్చు, సివిల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు. సో ఇప్పుడు ఒక తుది నిర్ణయం జరిగిపోయింది. ఎన్బికేఆర్ ఐఎస్టీలో సీటు సంపాదించి ఇక్కడ చేరాలన్న తుది నిర్ణయానికి మీ నిర్ణయమే కరెక్ట్ అని మేము కూడా భావిస్తున్నాం. మరి సిఎస్ఈ బ్రాంచ్ కావాలనుకున్న వాళ్ళు ఈసీఈలో చేరుండొచ్చు, ఈసీఈ బ్రాంచీలో సీటు రాకుండా ఇంకొక బ్రాంచ్లో వచ్చి ఉండొచ్చు. అన్ని బ్రాంచీలు సమానమే. సో మీరందరూ తుదిగా తెలుసుకోవాల్సింది, మీరు తీసుకున్న నిర్ణయము కాలేజీ మీద, ఇక్కడ చేరిన బ్రాంచి అదే తుది నిర్ణయము. ఆ తుది నిర్ణయము మీది కరెక్ట్. దీని మీద మీరు సందేశాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ బ్రాంచ్ అయినా విద్యార్థులు ఎలా చదివినారు, ఎలా పరీక్షలు రాశారు, ఎలా నైపుణ్యాన్ని పెంచుకున్నారు అనే దాని మీద ఉంటుంది. అంతేగాని ఒక బ్రాంచ్ మంచిది, ఒక బ్రాంచ్ మంచిది కాదు అని ఉండదు. ఈ కళాశాల కరస్పాండెంట్ శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఈ అవగాహన సదస్సుకి రాలేకపోయారు. కానీ ఈ కళాశాల అభివృద్ధి వారి కృషి మీద ఎంతో ఆధారపడి ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు కోసం కళాశాలలో అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో, అనేక ఇతర విషయాలలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఇక్కడ సీటు సంపాదించుకున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియపరచవలసిందిగా వారు మాకు తెలియజేసి ఉన్నారు. మీ అందరికీ తెలిసి ఉండవచ్చు, ఈ కళాశాల 1979లో స్థాపించబడింది. గత 45 ఏళ్లుగా ఈ కళాశాల నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం, ఈ రూరల్ ఏరియాలో ఇటువంటి కళాశాల ఉండడము ఈ ప్రాంత వాసులకు ఎంతో గర్వకారణం. ఈ కళాశాలలో మీరు ఇప్పుడు బిల్డింగులు చూస్తున్నారు. ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క బిల్డింగు. సివిల్ బిల్డింగ్ ఇటు ఉంది, మెకానికల్ బిల్డింగ్ ఇటు ఉంది, ట్రిపుల్ ఈ బిల్డింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ ఉంది. తిరుపతి జిల్లా కోట మండలం చందోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో టీడీపీ జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పాసం సునీల్ కుమార్ కు గ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, మస్తాన్ బాషా, పల్లెమల్లు, వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారా? వస్తాడా మరి? మీరందరూ ఇట్లా వచ్చేసింది సార్. జెండా కనపడంలో చాలా లాంగ్ అవుతుంది. తిరుపతి జిల్లా కోట మండలం పరిధిలోని విద్యానగర్లో వాకాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి నివాసంలో వాకాడు తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రభుత్వ అధికారులతో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులతో సంబంధాలు ఉంటే తెంచుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి శ్రద్ధగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా గృహాలు, గోకులం షెడ్లు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం వాకాడులోని కొందరు నాయకులకు చాలా రోజుల తర్వాత అంబేద్కర్ గుర్తుకు వచ్చాడని, గతంలో ఎప్పుడూ కనబడలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాస్తులను అక్కడ అనగదొక్కి ఇప్పుడు అంబేద్కర్కు పాలాభిషేకం చేస్తే సరిపోతుందా? నాపై విమర్శలు చేసేటప్పుడు మీపై ఉన్న ప్రజా తిరస్కరణ ఎందుకుందో అది చూసుకోండి అన్నారు. నేను లేబర్ ఎమ్మెల్యేని, నా పేదోళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో గెలిచాను. నాకు అగ్రవర్ణ నాయకుల ఓట్లు వేయలేదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారో గ్రహించండి. ముందు పోటీ చేసి కూడా గెలవలేకపోయారు. కనీసం సర్పంచ్గా గెలిచే పరిస్థితి లేదని, మీ సూచనలు, సలహాలు నాకు అవసరం లేదని, గతంలో పనిచేస్తున్న శాసనసభ్యులతో పోల్చడం, వారిలాగా మీ ట్రాక్టర్తో కొట్టడంతో పనివాడిని కాదని, వాకాడు, కోట మండలాల్లో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని, పేదల భూములను పేదలకు అందించడం జరుగుతుందన్నారు. ఈరోజు వాకాడు మండలంలో మా సీనియర్ నాయకుల ఇళ్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చనిపోయినప్పుడు పోలేకపోయినాను. ఇప్పుడు అందరిలో కూడా మా నాయకులు మదిరెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు అన్ని ఇళ్ళపై పరామర్శిద్దామని చెప్తే వెళ్ళకి ఈరోజు అలాగే పనిగా అధికారులందరూ కూడా రమ్మన్నాం. ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కింద 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఈరోజు ఇవ్వమని చెప్తున్నాం. అలాగే మినీ గోకులాలు అవి కూడా ఎస్పెషల్లీ వాకాడు మండలంలో 30 శాంక్షన్ 30 చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో 20 చేస్తారు. మొత్తం మీద మినీ గోకులాలు నియోజకవర్గం మొత్తం మీద దాదాపు 300 మినీ గోకులాలు శాంక్షన్ అయినాయి. దానికి కూడా అప్లై చేయమని చెప్పి మేము కార్యకర్తలు తెలియజేస్తున్నాము. ఎవడో తెలియజేస్తున్న అందరూ కూడా ఏదైనా ఉంటే పేదవాడు మీరు నాయకుల దగ్గరికి పోలేకపోతే దయచేసి నన్ను సంప్రదించండి, అవకాశాన్ని వాడుకోండి. ఈరోజు మీరందరూ పేదవాళ్ళ సహాయంతోనే నేను ఎమ్మెల్యే అయినాను. గొప్పవాళ్ళు ఎవరు మనకు చేయలేదు. ఇక్కడ మనం చేసినంత పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ చేసే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇటీవల ఏదో మాటలు చాలా రోజు అంబేద్కర్ గారు గుర్తించారు. అంబేద్కర్ గుర్తించిన ఆయనకి పాలాభిషేకం చేస్తా కూడా ఇప్పుడు దాకా ఎస్సీలు అనగదొక్కింది మీరు, మేము కాదు. ఈ వాకాడు మండలంలో ఎస్సీలని, ఎస్టీలని, బీసీని అనగదొక్కింది మీరు. మీరు ఒక పెద్ద మనుషులాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు ముందు మిమ్మల్ని ఎందుకు ప్రజలు తిరస్కరించారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కూడా పోటీ చేశారు కదా, ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు? మీరు అంత నిరామూలు అయితే, అంత పని చేసేవాళ్ళు అయితే, మీరు అంత ఎస్సీల పైన ప్రేమ ఉంటే ఈరోజు మీ మండలంలో వాకాడు మండలంలో 7,000, 9,000 మైనస్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు 500 మైనస్ ఇచ్చిందంటే మీరు ఏమాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన
ప్రేమ చూపిస్తున్న అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది అంటే ఊరికే ఉబ్బరపు మాటలొద్దు. ఆ ఎమ్మెల్యే లాగా ఉండాలి, ఈ ఎమ్మెల్యే లాగా ఉండాలి. ఏ ఎమ్మెల్యే స్టైల్ ఆ ఎమ్మెల్యే. ఎల్లకాలం మీ ఇళ్ళకాడ మీ ట్రాక్టర్ స్టాండ్లో కూర్చొని చేయమంటే సునీల్ కుమార్ చేయడు. అర్థమైందా? నేను ప్రజలు ఎన్నికైనా మీరు చేస్తే నేను గెలవాలా, నా ప్రజలు పేదవాడు నాకు చేశాడు. కాబట్టి మీరు చెప్తే నా అవసరం నాకులే. మీరేమో ఎమ్మెల్యేలు కాదు, మీరేమో మున్సిపల్ చైర్మన్ కాదు, ప్రజల నుంచి ఎక్కడ కూడా ఆఫ్టర్ సర్పంచ్ కూడా గెలిచే పరిస్థితి లేదు మీది. మీరు నాతో మాట్లాడడం, నా గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనా మంచి నుండి చెప్పండి, సేకరిస్తా. అంతేకాని నన్ను విమర్శించే పరిస్థితి మీకు లేదు. మీరు దేంట్లోనూ సరిపోరు. ఎందువల్లంటే మీ వాళ్ళు ఇక్కడ నేను గెలవలేదు, మీరందరూ ఓడిపోవాలని పోరాటం చేశారు. అయినప్పటికీ నా పేదోళ్ళు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ధైర్యంగా చెప్తా, ఈరోజు వాళ్ళు చేశారు కాబట్టే నేను గెలిచా. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. అదే పద్ధతి, అదే బ్రాండ్ నాది. లేబర్ ఎమ్మెల్యేని నేను పోలీసులు గెలిపించిన ఎమ్మెల్యేని కాదు. మీరు ఆ లేబర్ వాళ్ళు గెలిపించారు, లేబర్తోనే ఉంటా, పేదవాళ్ళతోనే ఉంటా. ఎంత కష్టం వచ్చినా మొత్తం ఇవన్నీ మొత్తం బయటపెడతా. మీరు పేదోళ్ళ దగ్గర గుంటలు చేసుకొని సంవత్సరం ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో నాకు తెలుసు. మీరు ఏ దేవాలయ భూములు ఆగిపోయి చేశారో నాకు తెలుసు. అవన్నీ బయట తీస్తా అనుకుంటున్నారేమో. ఊరికే ఉండాలి సునీల్ కుమార్ అని. అంత తేలిగ్గా సునీల్ కుమార్ ఊరుకున్నాడు కాదు. మీరు చేసిన అవినీతి అంతా బయట తీస్తా. పెద్ద మనుషులాగా పైకి సమాజంలో మీరు తిరుగుతా. మీరు పేదవాళ్ళని మోసం చేసి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా త్వరలో మా నాయకులందరితో మాట అన్నీ కూడా బయట తీస్తా, ప్రజలకు తెలియజేస్తా. ఈ వాకాడు మండలంలో ఇన్ని సంవత్సరాలు ఏం దోపిడీ అయింది, ఈరోజు కూడా భయపిస్తున్నారు. ఏందో ఏమైపోయిందో. కాబట్టి దయచేసి ఆ పరిస్థితి వద్దు. అయితే ఒకటి చెప్తున్నాను, ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి తగ్గు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుతుందంటే మొన్న ఇంకైతే అటువంటి పొరపాటు జరగవు. అట్లా పోలీసులు మాకు చెప్పి కేసులు కట్టరు. గతంలో మీరున్నారు, పోలీసులు ఏమంటారు భయపిచ్చి చేస్తున్నారు. మేము ఆ పరిస్థితి కాదు. మా నాయకులు పోలీసులు అంటే ఎప్పుడు గౌరవం, చట్టం అంటే గౌరవం. మాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎవరైతే నిజంగా మీరు లేకుండా మీ పైన కేసులు పెట్టుంటే అవన్నీ కూడా పోలీస్ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తా. దాంట్లో రాజీ లేదు. ఎందుకంటే అవతల కూడా పేదవాళ్ళు కాబట్టి. పేదవాళ్ళతో రాజీ నాది ఎప్పుడు, మీతో అయితే రాజీ కాదు. మళ్ళీ తెలియజేస్తూ, అలాగే అక్కడ బారెడ్డిపాలెంలో బ్రిడ్జి పడిపోయిన తర్వాత వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే 1,75,00,000 శాంక్షన్ ఇచ్చారు. అయితే కొంతమంది స్వార్థపరులు, గతం నుండి అలవాటు పడినటువంటి వీళ్ళు ఎవడో ఒకటి దగ్గర అది ఇచ్చి 15% లెస్ ఇచ్చాడు. అంటే చేయాలనే లేదా చేయకూడదని అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు. అంటే మేము తీసుకొస్తే నేను పోయి కలెక్టర్ నేను డబ్బులు తీసుకుని అడ్డం పడతారు. అది మీకు చేసే అభివృద్ధి. కాబట్టి త్వరలో ఇక్కడ వాకాడులో ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. ఒక ఇంటి ఖరీదు 4 లక్షల రూపాయలు. కాబట్టి అందరికీ, పేదవాళ్ళందరికీ, పార్టీలతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా -500. కాబట్టి అందరూ నాకు ఆల్మోస్ట్ 90% ఓట్లేశారు ఇక్కడ. కాబట్టి అందరికి కూడా ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ కూడా మాట్లాడి మా నాయకులతో చర్చించి ఖచ్చితంగా ఇల్లు అయితే శాంక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా జారీ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది. అది కూడా కొత్త రేషన్ కార్డు జారీ చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నమస్కరిస్తున్నా. రేపు 15వ తేదీ నుంచి ఒక 40 రోజుల పాటు మీ గ్రామ సభలు జరుగుతాయి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయంగా పేదల భూములు ఆగిపోయి చేశారో మీరు దయచేసి రిప్రజెంటేషన్ ఇవ్వండి, భయపడద్దు. ఎందుకంటే నాకు తెలిసి కోట మండలం వాకాడులో భయంకర రాబందులు ఉన్నారు. అవన్నీ కూడా బయట రావాలి. పేదోడి భూమి పేదోడికి ఇస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, పేదోళ్ళు భయపడద్దు. మీ భూమి మీకు ఇచ్చేటువంటి బాధ్యత నాది. మీరు అమ్మేసినా కానీ మీ భూమి మీకు ఇస్తా, తర్వాత మీ కర్మ. కాబట్టి ఆలోచించండి. ఎవరు నా టోళ్ళు ఉంటే దయచేసి మా నాయకులకు అర్జీలు ఇవ్వండి. అలాగే సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు అందరూ ఉంటారు, వాళ్ళకి అర్జీలు ఇవ్వండి. నేను కూడా కొన్ని గ్రామ సభలకి అటెండ్ అవుతాను. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది. తప్పు చేసిన వాడిని మాత్రం ఎవరు వదలరు. అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తే శిక్ష తప్పదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ మీరు ఈ మాటలు ఆ మాటలు మాట్లాడితే వేరే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు పంచాయతీలలోని ప్రజలకు అందించవలసిన కనీస సౌకర్యాలను, చెత్త నుండి సంపద ఎలా సృష్టించాలి అన్న విధానంపైన గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ గోపాల్. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం గత 3 రోజులుగా జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచులకు వారి వారి పంచాయతీల పట్ల విధి విధానాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అంటే మన చట్టం ప్రకారము చూపించిన ప్రకారం మనం ఈ 6 విధి విధానాల్లో మన పంచాయతీ కార్యదర్శులు వేరే ఇవ్వాలి. మామూలు వాడుక భాషలో మనం వాడుకోవడానికి సభల్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ బిల్లులు ప్రవేశపెట్టి దాన్ని చర్చించుకొని తర్వాత బిల్లులను ఆమోదించుకుంటారు. కేంద్ర ప్రభుత్వాలు కూడా అదే మరి ముందు ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఇవ్వాలని బిల్లుల్ని చర్చించుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు తీర్మానాన్ని చర్చించుకొని ఆమోదించుకుంటాం. అక్కడ బిల్లులు ప్రవేశపెట్టి బిల్లుల్ని చర్చించి తద్వారా ఆమోదించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు. మన గ్రామ పంచాయతీలో విధులు సెక్షన్ 45 ప్రకారము మనం ఇలా చేయాలి. ఐచ్ఛిక విధులు ముఖ్యమైనవి గ్రామ పంచాయతీలో సెక్షన్ 45 ప్రకారము 6 విధి నిర్వహణలు కంపల్సరీ మనం చేయాల్సిన విధి మనకు ఉంది. మన ద్వారా సర్పంచ్ గారు కూడా ఉంది. ఏవేవి 6 ఏమా ముఖ్యమైన నిధులు, త్రాగునీరు, నెక్స్ట్ రోడ్లు, డ్రైనేజీ, ఇంకా 2 ఉన్నాయి, శ్మశానాలు, నెక్స్ట్ 6ది పౌర సేవలు. ఇవన్నీ చేస్తే ఇంకేమి లేవు. మౌలిక వసతులు కల్పించాల్సిన గ్రామ ప్రజలకి ఇంకేమి ఉండవు. త్రాగునీరు ఒక మనిషికి ఎన్ని లీటర్లు ఇవ్వాలి? ఈ రోజుకి 55 లీటర్లు మనం పంచాయతీ ద్వారా ప్రతి పౌరుడికి మనం గ్రామ పంచాయతీ ద్వారా మనం అందించాలి. 55 లీటర్లు ప్రతి వ్యక్తికి మనం కలిగించాలి త్రాగునీరు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ వద్ద హరిగర తిరంగ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ పాల్గొన్నారు. పట్టణంలోని హోలీ క్రాస్ వద్ద నుంచి ర్యాలీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. సూళ్లూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని శాసనసభ్యురాలు విజయశ్రీ తెలిపారు. ముందుకు చాచి నేను చెప్తున్నటువంటిది ప్రతిదీ కూడా మీరు ప్రతిజ్ఞ చేస్తారు. మన స్వాతంత్ర్య సమర యోధులు వీర కుమారుల స్ఫూర్తిని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ వద్ద హరిగర తిరంగ కార్యక్రమం. హాజరైన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం. హాజరైన ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి. చందోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో టీడీపీ జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిథులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.